అంటే మీ ఐడియాలజీ ప్రకారం మిమ్మల్ని చూస్తే మంచి ఒకే సినిమాలు చేసుకుంటున్నా హ్యాపీగా కామెడీ ఎక్కువగా మీరు చేస్తున్నప్పటికీ పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తే పొలిటికల్ ఇంక్లైనేషన్ చూస్తే కనుక మీకు జగన్ గారు అంటే ఎక్స్ ఏపీ సీఎం జగన్ గారు అంటే ఇష్టము అని విన్నాము. సో అసోసియేషన్ ఆర్ మేబీ ఆ ఇష్టం అంటే మీకు అంటే జగన్ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నేను ఆయన చూడలేదు. ఇలాగా కలవలేదు. నా అఫిలియేషన్ ఈజ్ నాట్ విత్ జగన్ పార్టీ. అఫిలియేషన్ అంటే మా ఫ్యామిలీ పాలిటిక్స్ లో ఉంది. మా తాతగారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫర్ బోత్ ది స్టేట్స్. ఈ వాజ్ గవర్నర్ 3 రాష్ట్రాలకి, మహారాష్ట్ర, సిక్కిం, పాండిచ్చేరి. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, స్పీకర్. అది పొలిటికల్ ఫ్యామిలీ. 15 years ఆయన ఎమ్మెల్యే రిప్రజెంటెడ్. తర్వాత 10 years మా బాబాయ్. ఆ ఊరు ఏదైతే ఉందో మా కాన్స్టిట్యున్సీ బాపట్ల, అది నా ఇంట్రెస్ట్. మా బాబాయ్ ఆయన ఉన్నాడు వైసీపీలో. సో మరి వేరే కాన్స్టిట్యున్సీలో ఆయన ఏం డెవలప్ చేశారు ఆయన. బట్ మా ఊరు మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ పడుకొని అర్ధరాత్రి జూబ్లీస్లో కారులో పడుకొని రేపు రాత్రి అక్కడ లేస్తే జూబ్లీస్లోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది మా ఊరు వరకు. ద కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ హీ డిడ్. దానికి కారణం జగన్ లేకపోతే మా బాబాయ్ పర్సనల్ ఇంట్రెస్టా ఐ డోంట్ నో. బట్ జగన్ గారు డిడ్ లాట్ ఆఫ్ గుడ్ టు మై. అండ్ నాకు నా ఊరంటే నాకు ఇంట్రెస్ట్, నాకు ప్రేమ. బ్యూటిఫుల్ రోడ్స్, స్కూల్స్, అన్బిలీవబుల్ స్కూల్స్, ఫెసిలిటీస్. అందుకని నేను ప్రతిసారి నేను ఏ స్కూల్ చూసినా తమ సెల్ఫీ తీసి పోస్ట్ చేసి థ్యాంక్ యూ సీఎం సార్. సీఎం ఆ సీఎం అది చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకోటి ఎవరు చేసినా ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేట్ ద సేమ్ వే. అయితే ఏమైందంటే మా బాబాయ్ ఎందుకు ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. అరే నేను వెళ్తున్నాను ప్రమాణ స్వీకారానికి, నువ్వు రా అంటే నాకేందో నాకు అవసరం లేదు. లేదురా జగన్ కల్పిస్తా, అక్కర్లేదు నాకు. నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు ప్రమాణ స్వీకారానికి, వెళ్ళలేదు. మై ఇంట్రెస్ట్ ఈజ్ మై హోమ్ టౌన్. దానికి ఏం చేశాడు ఆయన? చేశాడు. రోడ్లు బాగా వేశారు, స్కూల్స్ చేశారు, హాస్పిటల్ డెవలప్ చేశారు, లాడ్ ఆఫ్ గుడ్. అండ్ ఎవ్రీ టైం నేను ట్వీట్లు చూడండి ఇప్పటికే ఉన్నాను, నేను ఏమీ తీయలేదు. అండ్ థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్. థ్యాంక్స్ టు అవర్ చీఫ్ మినిస్టర్. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరై ఉన్నా నేను వాళ్ళని ట్యాగ్ చేసి ఉంటాను. బియాండ్ దట్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, బియాండ్ మా బార్డర్, మా ఊరు దాటితే నో పాలిటిక్స్. నేను ఇంకే పొలిటీషియన్, మా ఇంట్రెస్ట్ మా ఊరు. నేను ఓన్గా ఎన్నో ఊళ్ళల్లో నేను సొంతగా బోర్లు వేయించా, వాటర్ రోడ్లు వేయించా. గవర్నమెంట్ వేయించలేదు, నా డబ్బులతో వేయించా రోడ్లు. సో వాటర్ ఫెసిలిటీస్ లేక ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ సమ్మర్లో నేను చాలా ఖర్చు పెడతా మా ఊరి కోసం, వాటర్ కోసం. ఎస్పెషల్లీ వాటర్ కూడా లేని ఊళ్ళు ఉండకూడదు, తాగే నీరు చెప్పేది అన్నది. ప్రతి ఊళ్ళో నేను ఒక బోర్ ఉంటుంది, ఒక కుళాయి ఉంటుంది ప్రతి ఊళ్ళో, ప్రతి గ్రామంలో, మా కాన్స్టిట్యున్సీలో. అది నా ఇంట్రెస్ట్, నాట్ పాలిటిక్స్. ఊరు దాటితే అసలు నేను రాజకీయం గురించి అసలు మాట్లాడను. నన్ను మొన్న ఏదో ఫంక్షన్ లో కలిసి నన్ను కళ్యాణి అడిగాడు. కళ్యాణి నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్. అంతకుముందు కూడా పిఆర్పి ఉన్నప్పుడు కూడా మా బాబాయ్ ఆయన కంటెస్ట్ చేశాడు ఇండిపెండెంట్ గా. 2009 ఇండిపెండెంట్. అప్పటికి పార్టీ కూడా పెట్టలేదు వైఎస్ఆర్సీపీ. 2012లో పెట్టినట్టున్నాడు ఆయన. 9లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా క్యాంపెయిన్కి వస్తుంటే నేను కళ్యాణ్ పూజ రావద్దని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం మా ఫ్యామిలీ 25 years నుంచి 25 years తర్వాత మళ్ళీ మా బాబాయ్ ఎంటర్ అవుతున్నాడు. మా గ్రాండ్ ఫాదర్ తర్వాత మా ఫాదర్ బ్రదర్ కంటెస్ట్ చేస్తున్నాడు. రావద్దంటే రాలేదు, క్యాంపెయిన్కి రాలేదు కళ్యాణ్. నా మాటకు గౌరవ ఇచ్చి రాకుండా వెళ్ళిపోయాడు అట్నుంచి. అలాగా 2014లో కూడా 2014 వైఎస్ఆర్సీపీకే కంటెస్ట్ చేశాడు. టీడీపీ కంటెస్ట్ చేసినా నేను క్యాంపెయిన్ చేసి ఉండేవాడిని. పీఆర్పీకి చేసున్నా
నేను యాక్చువల్గా 2009లో మా బాబాయ్ రఘుపతి గారు ఇండిపెండెంట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ ఎందుకు పిఆర్పి కంటెస్ట్ అయ్యి నేను చిరంజీవి గారితో వెళ్ళి మాట్లాడతాను. నాకు అప్పటికే ఆయన బాగా క్లోజ్. అందరవాడు సినిమా ఇది చేసాం. ప్లస్ కళ్యాణ్ నాకు వెరీ 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 క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పా. గెలిచిన తర్వాత వెళ్తారు అక్కడికి. ఇండిపెండెంట్గా ఉంటే మనకి న్యూట్రల్ ఉన్న వాళ్ళు అందరూ వేస్తారు ఓట్లు, ఒక సైడ్ తీసుకోకుండా. మా తాతగారికి ఉన్న గుడ్ విల్ వల్ల వేసేవాళ్ళు ఉంటారు అని ఆయన నుంచి ఇండిపెండెంట్గా 3000 ఓట్లతో ఓడిపోయాడు ఇండిపెండెంట్గా. ఏది రాజశేఖర రెడ్డి గారి వేవ్లో, చిరంజీవి గారి వేవ్లో కొత్తగా పార్టీ పెట్టారు కదా. అలాగా మా బాబాయ్ ఏ పార్టీలో ఎట్ని సపోర్ట్ చేస్తా. నేను పాలిటిక్స్లో ఉంది ఆయన ఒకడే. నేను ఇన్ఫాక్ట్ జనసేన కూడా ఎట్ని వెళ్ళమని చెప్పా ఆయనకి, వద్దులేరా అన్నాడు. సరే నీ ఇష్టం బాబు, ఎందుకంటే నా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడని. సో మొన్న ఒక పార్టీ ఒక సినిమా ఓపెనింగ్లో కలిసినప్పుడు కళ్యాణ్ అడిగాడు నన్ను, నువ్వేంటి నువ్వు జగన్ సపోర్ట్ చేస్తున్నావు అని. జగన్ నా గురించి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఖండించలేదు అని అంటే, నా ఇంట్రెస్ట్ జగన్ కాదు, నా ఇంట్రెస్ట్ ఆ వ్యక్తి కాదు, పార్టీ కాదు, నా ఇంట్రెస్ట్ నా ఊరు. నీకు కూడా తెలుసు, 2 సార్లు క్యాంపెయిన్ వస్తుంటే నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మా ఫ్యామిలీకి ఆ నేమ్ ఉంది, గుడ్ విల్ ఉంది. వాళ్ళ బాపట్ల ఈ రేంజ్ డెవలప్ అయిందంటే సంకారం మా తాతగారు, తర్వాత ఇప్పుడు ఈయన మా బాబాయ్. అంతే. బియాండ్ దట్ ఊరు దాటితే అసలు రాజకీయం నాకు సంబంధం లేదు. కళ్యాణ్ నువ్వు పిలి చెప్తే వచ్చేస్తా రేపు అన్నాను నేను. దిస్ వాజ్ 3 years బ్యాక్, ఇప్పుడు కాదు. 3 years బ్యాక్ చెప్పా. ఇక నా అవసరం ఉందని చెప్పి వచ్చేస్తా, నా వాళ్ళ కోసం నేను వెళ్తా ఎంత దూరం అన్నా. ఏంటి యు ఆర్ మై ఫ్రెండ్, ఈయన అవసరం ఉందో చెప్పు, రేపు రమ్మంటే వచ్చేస్తా అన్న. నవ్వేసి వెళ్ళిపోయాడు. పిలుస్తా అని వెళ్ళిపోయాడు. సో అంత క్లోజ్ ఫ్రెండ్, అంత మంచి ఫ్రెండ్, అండ్ మీరు ఆయనతో వర్క్ చేయడానికి ఫిల్మ్స్ వైస్ అతనే చేయట్లేదు, చేయట్లేదు. తన ఇంట్రెస్ట్ వేరు. ఫ్రమ్ ద బిగినింగ్ తను బలవంతంగా తోయబడ్డాడు సినిమాల్లోకి. తన డాన్స్ చేయమంటే చేసేవాడు కాదు, తన ఇంట్రెస్ట్ లేదు. స్లోగా ఏంటంటే తన స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చు కదా అని, సరే చెయ్యాలి, ఇప్పుడు ఎలా ఖాళీగా ఉన్నాను, ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంది. చిరంజీవి గారేమో వెళ్ళి వీళ్ళ కలు ఇలా పంపిస్తుండేవాడు కళ్యాణ్ని. తిన బలవంతంగా వెళ్ళేవాడు, ఆఫీసుల్లో వెయిట్ చేసేవాడు, గంటలు వెయిట్ చేయించేవాడు కావాలని. 1-2 గంటలు వెయిట్ చేసిన ఆఫీస్ రోడ్ అని నాకు తెలుసు. అంటే తను చెప్పినవే 2 hours. చిరంజీవి గారు తమ్ముడు వచ్చాడు, సార్ బయట వెయిట్ చేస్తాడు, నా చేయని ఏదో ఆయన పంపించాడు, మనం కలపొచ్చు ఫీల్ అవుతాడు అనుకున్న ప్రొడ్యూసర్లు, డైరెక్టర్స్. ఆ తర్వాత తనకంటూ ఒక స్టైల్, ఓకే ఇంకా మనం సినిమా చేయాలి తప్పదు అనుకున్నప్పుడు, బిగినింగ్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చేసి ఫ్లాప్ అయిపోయింది కదా, లేదు ఇది కరెక్ట్ కాదు అని స్లోగా తను దేంట్లో కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలడు, ఏ కైండ్ ఆఫ్ సినిమా, ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, స్లోగా ఆ దారి ఎంచుకొని అక్కడి నుంచి పవర్ స్టార్ అయ్యాడు. సో తను ఏది కంఫర్ట్ కాకపోతే ఏది చేయడు. తన చేత చేయించడం ఎవ్వడి వల్ల కాదు, దేవుడి వల్ల కూడా కాదు. తన కంఫర్ట్ కాకపోతే, తను కంఫర్టబుల్ ఫీల్ అయితే అని చెప్తాడు. ఒక డైలాగ్ అవ్వచ్చు, ఒక ఫైట్ అవ్వచ్చు, ఒక డ్యాన్స్. ఆ డ్యాన్స్ కూడా చూస్తే తన ఓన్ ఫ్రీ స్టైల్ ఏదో పిచ్చి పిచ్చి చేస్తాడు, గెంతుంటాడు తప్ప కొరియోగ్రాఫర్ సార్ అంతా చూస్తాడు. ఓకే రెడీ టేక్ అంటాడు, అది చేస్తాడు, అది చేయడు. తనకి ఏది వచ్చి అది గెంతి, సార్ ఏంటి సార్ వద్దమ్మా, అది నేను చేస్తే బాగుండదు, అది మా అన్నయ్య చేస్తే బాగుంటుంది, చరణ్ చేస్తే ఇంకా బాగుంటుంది అంటాడు తప్ప తను కంఫర్టబుల్గా కానిది తను ఏది చేయడు. ఎవరు చేయించలేరు కూడా, అది పాలిటిక్స్ అయినా, సినిమా అయినా, కథ అయినా, క్యారెక్టర్ అయినా. నేను ద బాలు సినిమా రాశా, నేను చాలా కష్టపడి ఒక్క పంచ్ లైన్ రాయాలి కళ్యాణ్కి ఎలానా అని ఎట్టిన ఒకటి రాశా. ఇది క్యారెక్టర్ చెప్పనంటాడు. ఇప్పుడు ఎలాగా సాయంత్రం నైట్ షూటింగ్, అది వెళ్ళా
కళ్యాణ్ ఒక లైన్ రాశాను. చెప్పు చెప్పు ఏంటి నువ్వు గ్యారెంటీ చెప్పవు, నువ్వెందుకు ఫిక్స్ అవుతావే, ఎటు చెప్పు అన్నాడు. మరి అది నువ్వు చెప్తానని నాకు ప్రామిస్ చేయను. నువ్వు ఫస్ట్ ఏంటి చెప్పు డైలాగ్. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యొద్దు, ఫ్రెండ్షిప్ని వాడుకోవద్దు, చెప్పు డైలాగ్ అని చెప్పు అంటే అవతల గన్ పెడతాడు. గన్ పెడితే అంటాడు, గనిని చంపడానికి కావాల్సిన గన్ కాదురా గుండె అని చెప్పాలి నువ్వు అన్న. బాగుందిగా చెప్తాను టక్కనే నచ్చింది. గనిని చంపడానికి ఆ క్యారెక్టర్ పేరు గని బాలులో. గనిని చంపడానికి కావాల్సింది గన్ కాదు, గుండె ఉండాలి అని చెప్పాలి అండి. అది గ్యారంటీ చెప్పడం ఫిక్స్ అయ్యా. అంటే పంచ్ లైన్స్ తన పెద్ద అలాంటి హీరోయిక్ లైన్స్ చెప్పడు. మీరు చూస్తే ఇప్పుడు అదర్ హీరోస్ చెప్పే నేను ఒకసారి ఇది వేస్తే అది చేస్తే ఇది చేస్తే చెప్పాను, నేను కంఫర్టబుల్ ఉంటే చెప్పు అంత. అంటే తను కన్విన్స్ అయితే కానీ డెలివరీ చేయడు, అందుకని చెప్పడేమో అనుకున్నాను. బాగుంది కదా చెప్తాను కమాండ్ అని. కర్ణ ఎప్పుడు అన్నాడు, అలా కన్నా అన్నాడు కరుణాకరణ్. ఒక డన్ నా పెట్టండి డక్కని చెప్పేశాడు. అమ్మాయ్యా చాలు అమ్మ. నేను దాని గురించి పొద్దునుంచి సాయంత్రం ఆలోచించి చెప్తాగా దీన్ని ఇప్పుడు ఎలా చెప్పించాలి, ఎమోషన్ ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, సింపుల్గా చెప్పేశాడు. తనకు నచ్చింది అది. నన్ను చంపడానికి కావాల్సిన గన్ కాదు, గుండె కావాలి. అది తన కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. సో తన ఫిలాసఫీకి దగ్గరగా ఉంది, అందుకని చెప్పాడు ఆయన. ఆ తర్వాత నాకు ఫస్ట్ డైరెక్షన్ ఆఫర్ ఇచ్చింది కళ్యాణే. ఫస్ట్ తనే ఇచ్చింది ఆఫర్. నువ్వు 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 ప్రొడ్యూస్ చేసుకో అన్నాడు. అంటే ప్రొడ్యూస్ అయినా అన్నాను, డైరెక్ట్ కూడా చేస్తావు చేసి అన్నాడు. సింపుల్, అతని దగ్గర పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. తను నచ్చితే ఎంత దూరం వెళ్తాడు, ఏదైనా చేస్తాడు నచ్చిన వాళ్ళ కోసం. నచ్చకపోతే అతను చేయించడం ఎవరి వల్ల కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు, అంత మొండి. So we are talking about the OG Pavan Kalyan garu. Yes sir. And నీరజ కోన గారు జనరలీ చాలా మంది మీ కూతురేమో అని అనుకుంటూ ఉంటారు, చెల్లి కదా. సో తను కూడా షీఈ్ ఆల్సో డూయింగ్ అ ఫిల్మ్ కదా. సో దాని గురించి తను బేసిక్ గా తను ఏమంటారు, మంచి క్రియేటివ్ పర్సన్. తను బొమ్మలు బాగా వేస్తుంది, ఫోటోలు చాలా బాగా తీస్తుంది. తనలో చాలా ఉన్నాయి కళలు. అండ్ మంచి పోయిటరీ రాస్తుంది. తన బుక్ రాసింది తెలుసా మీకు? తన పేరు ఏదో ఉంది, వేవ్స్ అని ఒక ఇంగ్లీష్లో ఒక బుక్ రాసింది, రిలీజ్ చేసింది. మంచి పోయిటరీ. అలా తన నుంచి పుట్టిన తన కైండ్ ఆఫ్ తను ఇష్టపడే ఒక కథ, అది సిద్ధుకి బాగా నచ్చి తను అది ఆఫ్టర్ డీజే టిల్లు లాంటి సినిమా మాస్ ఎంటర్టైనర్ చేసిన తర్వాత ఆ ఛాన్స్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇంట్రెస్టింగ్ సార్. తను కన్విన్స్ చేసింది కథతోటి. ఓకే, పర్ఫెక్ట్ సార్. సో మీరు రాష్ట్ర డైలాగ్స్ నుండి కొన్ని మీమ్స్ పుట్టాయి అండ్ మేము ఎవ్రీడే వాడుకుంటూ ఉంటాం. అలాంటి కొన్ని మీమ్స్ తీసుకొచ్చాను మీకోసము. సంథింగ్ కాల్డ్ as మీమాలజీ. దాంట్లో డైలాగ్స్ నేను చెప్తాను, మీమ్స్ నేను చెప్తాను. మీరు ఎక్కడ మీరు పర్సనలీ కనెక్ట్ అవుతారో చెప్తే దట్ వుడ్ బి గ్రేట్. అంటే ఇప్పుడు డైలాగ్ ఉంది సార్, మీరు రాశారు, మేము దానికి అది వాడుకుంటాం. మేము ఆ డైలాగ్ మీరు పర్సనలీ మీరు వాడుకోవడం ఆర్ ఆ సిచ్యువేషన్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఏదైనా ఆ సీన్ గుర్తు రావడము అలా ఏదైనా ఉంటే యూ కెన్ రీకాల్ సార్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది అని ఎప్పుడు అనిపిస్తుంది మీకు? నాకా ప్రజెంట్ గా నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేయాలి, డేట్స్ ఉన్నాయి, కథ లేదు. కానీ షూటింగ్ స్టార్ట్ చేయకపోతే డేట్స్ వెళ్ళిపోతాయి. 1 వీక్ లో కథ స్క్రిప్ట్ అయిపోవాలి, షూటింగ్ స్టార్ట్ అయ్యి పెద్ద హీరో అన్నప్పుడు అనేది ఫీల్ అవుతాయి. ఏంటి మనకి ఇప్పుడు అతను నచ్చినట్టు రాయాలి, మనకు నచ్చింది రాయాలి అన్నప్పుడు ఇంకా అంతకన్నా బిగ్గర్ ఇష్యూ ఉండదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందని అనిపిస్తుంది. నైస్. ఏమిటండి మీరు మాట్లాడేది అని ఎప్పుడు అనిపిస్తుంది? అది ప్రతిసారి అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపించింది నువ్వు అంటుంటే. ఏమనిపించింది? అదే సేమ్ థింగ్, ఏమిటండి మీరు మాట్లాడేది. ఓకే ఓకే.
చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్ అని ఎప్పుడు బ్రహ్మానందం గారి ఆ, అది ప్రతి వాళ్ళలో ఉంటది. హీరో ముందు ఒకలాగా, హీరో లేనప్పుడు ఒకలాగా ఉంటారు చాలా మంది డైరెక్టర్స్. ఓకే. హీరో ముందు అది ఏం చెప్పి నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు నా సంగతి తెలుసు, అదిరిపోయింది బాబు, ఫెంటాస్టిక్ బాబు, అది బాబు ఇది బాబు అనగా ఎలా ఏంటి అదిరిపోయిందంటే అంత చండాలని సజెషన్ ఇస్తుంటే అది బాగాలేదని చెప్పాలి కదా మీరు. అది బాగుందంట ఫస్ట్ ఓకే అని ఇస్తే అయిపోద్ది, ఆ తర్వాత కన్విన్స్ చేసుకుందాం ఉమ్, అంటే అప్పుడు నాకు ఈ డైలాగ్ అనిపిస్తుంది. ఓకే. అతని ముందు ఒకలాగా అగ్నియాలా ఉండలేను, ఆన్ ద ఫేస్ సార్ అస్సలు బాగాలేదు సార్ ఉమ్. అంట. అలా అనకూడదు, వాడు ఈగో హట్ అవుతుంది, అద్దరిపోయింది, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అని పక్కాలంగా తర్వాత నెమ్మదిగా సార్ ఆలోచించాము, టీం అందరు చెప్పాము, దానికి ఒక స్కెచ్ చేసి ఓ 3-4 అవునా చాలే వద్దులే తీసేయండి ఓకే. అమ్మాయి, దానికి ఒక 1 వీక్ బొక్క. ఆన్ ది ఫేస్ చెప్పేస్తే అప్పుడే ఫటాఫట్ అయిపోతుంది. Hmm. ఓకే. ఏ ఎదవలకి భయపడాల్సిన అవసరం లేదు. అది నా క్యారెక్టరే, ఓకే. అని ఎవరికి భయపడకూడదని అనుకుంటా. అది భయం అన్నది వీక్నెస్. ఉమ్, ఓకే, మనిషికి ఉన్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే ఫియర్. ఓ ఫెయిల్యూర్ అంటే ఫియర్ తోటి, ఆ ఫియర్లోనే ఎక్కువ తప్పులు చేస్తాం భయంలో. కాబట్టి అది నేను నమ్మే ఫిలాసఫీ. ఓకే. గురుగారు అని గుండెల మీద తన్నావు కదా, గుండెల మీద తన్నావు కదా డైలాగ్. అదే అది నా దగ్గర చాలా మంది శిష్యులు అంటే నా దగ్గర పనిచేసి బయటికి వెళ్ళిన చాలా మంది ఉన్నారు, చాలా మంది డైరెక్టర్స్. వాళ్ళకు కొంతమంది చూసినప్పుడు అనిపిస్తుంటది. ఓకే. ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్. అంటే జనరలీ మూవీ చూసినప్పుడు, ఆ సీన్స్ చూసినప్పుడు, డైలాగ్స్ చూసినప్పుడు మేము అన్ని డిఫరెన్షియేట్ చేసుకోము. హోల్సమ్ మూవీ ఎంటర్టైన్మెంట్ అది చూస్తాము, బట్ బిహైండ్ ద సీన్స్ తెలుసుకోవడము ఫ్రమ్ ద బిగినింగ్, రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. ఎస్ సార్.